దేవరకద్ర మండలం పెద్దరాజమూరు గ్రామంలోన ఒక అటెంప్ట్ మర్డర్ కేసు రిపోర్ట్ అయింది. ఆ స్టోరీ ఏంటంటే మైబో అని చెప్పి ఒక పర్సన్ ఉంటాడు. వాళ్ళ కూతుర్ని అరుణ్ కుమార్ అని చెప్పి ఒక అబ్బాయి ప్రేమించి అమ్మాయిని తీసుకొని పోతాడు. అరుణ్ కుమార్కి ఆల్రెడీ మ్యారేజ్ అయింటది కాబట్టి పెండ్లైనోడు పెళ్లి కాని అమ్మాయిని తీసుకొని పోతే బాగుండదు అనేటువంటి ఉద్దేశంలో మళ్ళీ తీసుకొచ్చి పెద్ద మనుషుల మధ్యలో ఒక పంచాయతీ మాట్లాడి ఎవరంతకు వాళ్ళు ఉండాలనేటువంటిది పంచాయతీ మాట్లాడారు. దాని తర్వాత కూడా మళ్ళీ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటో పెట్టడం వల్ల వీళ్ళ కోపం వచ్చి అరుణ్ని చంపుదామనేటువంటి ఉద్దేశంతోన మైబు తమ్ముడు మాధవులు వాళ్ళ బాబాయ్ అయినటువంటి ఆంజనేయులు ముగ్గురు కలిసి వాళ్ళ ఇంటి మీద దాడి చేయడానికి కత్తి తీసుకొని పోతారు. ఆ టైంలో అరుణ్ లేకపోవడం వల్ల అరుణ్ వాళ్ళ అన్న అయినటువంటి రవికుమార్ పై దాడి చేసి కత్తితో నా నెత్తి పైన భుజం పైన నరికితే ఆయన తీవ్ర గాయాలై కింద పడిపోతే ఆ చుట్టుపక్కల ఉన్న స్థలాకల్లా వాళ్ళని వదిలేసి వాళ్ళు పారిపోయారు. అట్టిది నిన్న వాళ్ళ భార్య భాగ్యలక్ష్మి కంప్లైంట్ చేయడం వల్ల దాని మీద ఒకటి అటెంప్ట్ మర్డర్ కేసు అయింది. అటు విషయంలో నిన్న మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఈ రోజు మార్నింగ్ ఉదయం 11 గంటల టైంలో పెద్దరాజమూరులో వాళ్ళ అక్కీచులు ఉన్నారని చెప్పి నమ్మదగిన సమాచారం మేరకు నేను నా స్టాఫ్ వెళ్ళి వాళ్ళని కస్టడీలోకి తీసుకొని ఈరోజు రిమైండ్ చేసి తరలించిన అయినది. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజేయడం ఏమనగా మీకు ఏమన్నా సమస్యలు ఉంటే చట్టపరంగా పోలీసులు కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ల్యాండ్కి సంబంధించి ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్కి ఇంకేమన్నా కొట్లాటలు గొడవలు ఇంకేమన్నా పంచాయతీలు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి మా యొక్క సూచనలు లేకుంటే చట్టపరంగా మీరు న్యాయం పొందాలని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే ఒకవేళ ఆయన చనిపోయి ఉంటే వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకి వస్తుండే. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు ముగ్గురు పైన కేసు అయ్యి వాళ్ళు జైలుకి వెళ్ళిపోయారు. వీళ్ళ ఫ్యామిలీస్కి ఎట్లా ఉంటుంది, వాళ్ళ కుటుంబం ఎట్లా ఉంటుంది అని ఒకసారి అంతా ప్రజలు ఆలోచన చేయాలి. చట్టం తెలియకుండా అనాలోచనతో ఏదైనా జరిగితే దానివల్ల జరిగేటువంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని ఇంజురీస్ కాకుండా జనాల పైన దాడులు జరగకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. ఎలక్షన్స్ ఇప్పుడు జనరల్ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తాయి కాబట్టి మనస్పర్ధలు పెట్టుకొని చిన్న చిన్న గొడవలు మనసులో పెట్టుకొని ఈ కత్తులతోన దాడులు చేసుకొని అనవసరంగా పెద్ద పెద్ద కేసులు అవుతాయి. దానివల్ల జీవితాలు నాశనం అవుతాయి. ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ చట్టాలు కూడా మారినాయి కాబట్టి దాని యొక్క తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చట్టానికి సహకరించాలి. చట్టానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు కూడా చేయకూడదని చెప్పి పోలీస్ తరఫున కోరుకుంటున్నా. ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా అందరూ తెలుసుకొని చట్ట పరిధిలో వాళ్ళందరూ మెలగాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.